ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. శ్రీరామనవమి ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల్ని ఏ మంత్రంతో స్మరించాలి, ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు చైత్ర శుద్ధ నవమి సాయంత్రం 5:26 వరకు ఉంది. నక్షత్రం పుష్యమి. ఉదయం 7:40 వరకు. అనంతరం నక్షత్రం ఆశ్లేష. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో మిత్రక్షేత్రం. రవి సంచారం కూడా మేషక్షేత్రంలో ఉచ్చస్థితి మిత్రక్షేత్రం. చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో. శని కుజుల సంచారం కుంభక్షేత్రంలో. శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజుడికి శత్రుక్షేత్ర స్థితి. శుక్ర రవి రాహువుల సంచారం మీనక్షేత్రంలో. శుక్రుడికి ఉచ్చస్థితి, బుధుడికి వక్రస్థితి, నీచస్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకుని పరిష్కారాలు పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. క్రీడా రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ రామచంద్రాయ నమః అనే మంత్రంతో స్మరిస్తూ మల్లెలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పదిలం. గృహ విషయాల అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. వైద్య వృత్తి వారికి సమస్యలు పరిష్కరింపబడతాయి. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి కలిసి వస్తాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ జానకి వల్లభాయ నమః అనే మంత్రంతో స్మరిస్తూ తెల్ల గులాబీలతో పూజించి పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ఐక్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సఖ్యతను పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మంచి కార్యక్రమాలు చేపట్టి తద్వారా గుర్తింపును పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా లాభిస్తుంది.
ఆరోగ్యం పదిలం, ఆర్థిక విషయాలు అనుకూలం. మంచి కార్యక్రమ నిర్వహణ మహిళలకు లాభిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. సంతోష వార్తలు వింటారు. రాజకీయ రంగం వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు కూడా పూర్తి చేయగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాల్లో ఏర్పడినటువంటి అవరోధాలు నియంత్రించగలుగుతారు, పరిష్కరించుకోగలుగుతారు. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. సినీ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మిథున్ రాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ రామాయ నమః అనే మంత్రంతో స్మరిస్తూ గులాబీలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాలు ఆకస్మికంగా అనుకూలిస్తాయి. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాల విషయంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమ విజయాలు కూడా పొందగలుగుతారు. మంచి కార్యక్రమాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి ఊరటని కలిగిస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా మహిళలకు ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారికి తప్పనిసరి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ రాజకీయ రంగం వారు క్రమక్రమంగా విజయాల్ని కూడా సాధించగలుగుతారు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ దాశరథాయ నమః అనే మంత్రంతో స్మరిస్తూ సన్నజాజులతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా లేకపోలేదు. ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. మహిళలకు సంతోష వార్తలు ఇంపుని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి సులభతరమవుతాయి. మిత్రుల లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయపత వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు క్రీడా రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ సీతారామ పరబ్రహ్మణే నమః అనే మంత్రంతో స్మరించి చామంతులతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాలను అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ప్రతిభ ఉన్నప్పటికీ నిరూపించుకోలేనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి విస్మయాలకి దారితీస్తాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు ఆలస్యంగా పరిష్కారాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు కూడా పొందగలుగుతారు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ సీతారామచంద్రాయ నమః అనే మంత్రంతో స్మరించి సంపెంగలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. అష్టమ బృహస్పతి రవిల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది, నియంత్రించబడుతుంది. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. సంబంధ బాంధవ్యాలు సఖ్యతతో కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అభివృద్ధికి కలిగిస్తుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సీతారాముని ఓం శ్రీ పరమాత్మనే నమః అనే మంత్రంతో స్మరించి, తులసి దళాలతో పూజించి, చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో రక్షణ చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయవంతం చేయగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మంచి అవకాశాలు విద్యాపరంగా బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సీతారాముని ఓం శ్రీ సీతా మనోరంజకాయ నమః అనే మంత్రంతో స్మరించి, మల్లెలతో పూజించి, క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సద్వినియోగపరచుకోగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా గుర్తింపును పొందగలుగుతారు. సమయస్ఫూర్తి లాభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింపజేస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ పరాత్పరాయ నమః అనే మంత్రంతో స్మరించి, మల్లెలతో పూజించి, పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా ఫలితాలని కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖత కూడా దారితీస్తాయి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వాములతో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. గృహ విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోవాల్సినటువంటి సమయం ఇది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ రాఘవాయ నమః అనే మంత్రంతో స్మరించి, మందారాలతో పూజించి, బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాడ్స్ని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందటానికి
చేసేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. గందరగోళ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి భాగస్వాములతో మైత్రి ఉపకరిస్తుంది. పునఃప్రయత్నాల ద్వారా ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ మహాపురుషాయ నమః అనే మంత్రంతో స్మరిస్తూ సన్నజాజులతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. మనోధైర్యం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. విదేశీ పర్యటనలు వంటివి ఉపకరిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సఖ్యతతో కూడినటువంటి సంభాషణ ద్వారా ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ప్రావీణ్యత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార పెట్టుబడుల విషయంలో అనుసరించి విజయాలు సాధించగలుగుతారు. పోటీతత్వాన్ని అనుకూలంగా మరల్చుకుని ఆర్థికంగా అనుకూలతని సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. విదేశీ విద్యా ప్రయత్నాలు ఉపకరిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. సంభాషణ ద్వారా ఇతరుల్ని ఆకట్టుకునేటువంటి ప్రక్రియలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ సీతారామచంద్రాయ నమః అనే మంత్రంతో స్మరించి మల్లెలతో పూజించి పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, విఘ్నాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ, తద్వారా విజయాలు చేకూరాలని, మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపును పొందాలని, బుధవారం సందర్భంగా శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా శ్రీ సీతారామచంద్రుల్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.